హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి పొట్లకాయ శనగపప్పు కూర అండి. మామూలుగా నేను పొట్లకాయ తరిగి పెట్టేసుకున్నాను, అలాగే శనగపప్పు కూడా ఒక 2-3 గంటల క్రితం నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొద్దిగా నూనె వేసేసుకొని అందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర పోపు వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని పసుపు ఇంగు తాలింపు వేసేసుకోవాలి. ఇంకా పోపులోకి మనకు ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలండి, ఎందుకంటే శనగపప్పు వేసాం కదా, మళ్ళీ వేరే శనగపప్పు మినపప్పు అలాంటివి అవసరం లేదు. ఇంకా ఇదంతా వేసేసాక పప్పు కూడా వేసేసుకున్నాక ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా నీరు వస్తుంది కదండి, ఆ నీరుతోటి ఈ శనగపప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు కూడా పప్పుల్లాగా కనపడుతుంటే ఇష్టంగా తింటారు. సీజనల్లో దొరికినవి వండుకోవాలండి, ఇప్పుడే మనము తర్వాత మనకు కావాలన్నా కూడా దొరకవు కదా. ఇంకా కూర మగ్గిపోయిందని చెప్పేసి నేను కారం వేసేసానండి. అంతే, పొట్లకాయ శనగపప్పు కూర రెడీ.